ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామంలోని 9, 10 వీధుల్లో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలన ధ్యేయంగా చేపట్టిన వజ్రప్రహర్ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రైల్వే కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్ఐలు మహేష్, ప్రసాద్ రెడ్డి, చిన్న రెడ్డప్ప మరియు పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు గృహాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు చిన్నాభిన్నమవుతుందని, సమాజంలో నేరాలు పెరగడానికి ఇవే ప్రధాన కారణమని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై మహిళల రక్షణ, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చెయ్యాలని కోరారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. కాదు కదా మాట మీద ఉండాలా. పండగ దేవుళ్ళు చెప్పలేదా వాళ్ళ మొబైల్ ఎవరు లేస్తారు. ఆయన మొగుతాడు అందరూ బయటలో ఉండాలి. మూమెంట్